గతంలో కూడా జర్నలిస్టులు మరి రేవతి, తన్వి యాదవ్, సరిత, విజయారెడ్డి వీళ్ళందరి మీద కూడా మొన్నే క్రిషాంక్, ఇప్పుడు ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుతుంటేనే క్రిషాంక్ ఇలా పోలీసు వాళ్ళు తీసుకుపోయి కోర్టుల ముందర పెట్టిండ్రు. దిలీప్ కొనతం వీళ్ళందరి మీద ఇంకెందరో మంది. ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి, నల్లబాలు అనే తెలంగాణ జర్నలిస్టు, సోషల్ మీడియా యాక్టివిస్టు వాళ్ళ ఇంట్లో అన్నం తింటుంటే ప్లేట్ను తన్ని ఆ తల్లిని భార్యను కొట్టి గుంజుకొని పోయి 16 రోజులు కరీంనగర్ జైల్లో పడేసిండ్రు. ఆయన చేసిన తప్పిందయ్యా. రైతులకు రైతు బంధు రావడం లేదని ఒక ట్వీట్ వస్తే ఆ ట్వీట్ను రీట్వీట్ చేసిండు, తన సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకున్నాడు. అంతే, ఆయనను తీసుకుపోయి 16 రోజులు జైల్లో పడేసిండ్రు. బయటికి వచ్చిన తర్వాత గౌరవ తెలంగాణ హైకోర్టు అతనికి ఫేవరబుల్గా ఇది తప్పు, రాజ్యాంగం ఇతనికి ఆర్టికల్ 19 ప్రకారం ఇచ్చిన హక్కును ఇతను మరి వాడుకుంటున్నాడు, ఇతను ఏ పరిస్థితుల్లో కూడా తప్పు చేయలేదని చెప్పి కోర్టు తీర్పిస్తే ఈ దుర్మార్గమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చెంప చెల్లు అనిపించింది తెలంగాణ గవర్నమెంట్ది. హైకోర్టు ఇచ్చిందే కరెక్ట్, నల్లబాలు తప్పు చేయలేదు, ఇంకా ముందు కూడా ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కూడా మీరు కేసు పెట్టకూడదు, ఒకవేళ కేసు పెట్టాలనుకుంటే 8 గైడ్ లైన్స్ ఫాలో అయ్యి కేసు పెట్టాలి అని చెప్పి 8 గైడ్ లైన్స్ ఇస్తే ఆ 8 గైడ్ లైన్స్, తెలంగాణ కేసు 8 గైడ్ లైన్స్ చూసి కర్ణాటక వాళ్ళు ఏమో సర్క్యులర్ ఇస్తారు అందరు పోలీసులకు, తెలంగాణ పోలీసులు సర్క్యులర్ ఇవ్వరు. మేము చాలా మంది యాక్టివిస్టులు అందరం పోయి మేము డీజీపీ గారి కార్యాలయంలో ఒక అడిషనల్